కూటమిలో బోండా తుఫాన్ తీవ్రత ఎంతో తెలియదు కానీ 24 గంటల్లోనే తీరం దాటిపోయింది. టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా అనే అనుమానాలు పటాపంచలైపోయాయి. మొన్న ప్రశ్నించారు, నిన్న ప్రశంసించారు. ఈ గ్యాప్ లో ఏం జరిగింది? బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్. కూటమి పార్టీల మధ్య రేగిన ఈ చిచ్చు టీ కప్పులో తుపానులా చప్పున చల్లారిపోయింది. మీలో ఉండే సేవా తపన సూపర్, నిర్ణయాలు తీసుకోవడంలో మీ స్పీడ్ అయితే అదుర్స్, అసెంబ్లీలో మీరు స్పందించిన తీరు అన్బిలీవబుల్. అందుకే జనంలో మీకంత పాపులారిటీ అంటూ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల జల్లు కురిపించారు బోండా ఉమా. నిన్న మధ్యాహ్నం వరుస ట్వీట్లతో బోండా చేసిన హల్చల్ చిన్నపాటి సెన్సేషన్. ఎందుకంటే అంతకు 24 గంటల ముందే పవన్ మీద అటాక్ చేసి కొత్త కాంట్రవర్సీకి తావిచ్చి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు బోండా ఉమా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉన్న పర్యావరణ శాఖను టార్గెట్ చేస్తూ క్వశ్చన్ అవర్ లో ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు, చైర్మన్ కృష్ణయ్యపై చెలరేగి మాట్లాడారు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. బోండా ఉమా తీరు బెదిరింపు ధోరణిలో ఉందని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని అక్కడికక్కడే రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. రామ్కీ పరిశ్రమ విషయంలో పీసీబీ ఎందుకు మెతక వైఖరితో ఉంది, పీసీబీ చైర్మన్ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని పవన్ ని నిలబెట్టి అడిగేశారు ఆయన. బోండా ఉమా మాటలు కాస్త లైన్ దాటినట్టే ఉన్నట్టు సొంత పార్టీలో గుసగుసలు వినిపించాయి. వ్యక్తిగత కారణాలతోనే పవన్ కళ్యాణ్ శాఖను టార్గెట్ చేశారని బోండాపై జనసేన నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే పవన్ కే ప్రశ్నలా అని సోషల్ మీడియాలో తొక్కుడు మొదలైంది. చూస్తుండగానే ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయారు బోండా ఉమా. ఇదే గ్యాప్ లో అపోజిషన్ పార్టీకి ఛాన్స్ దొరికింది. నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి. పార్టీ లోపల బయట విమర్శలు పెరగడంతో బోండా ఉమా అలర్ట్ అయినట్టున్నారు. అధిష్టానాన్ని సంప్రదించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తానన్నారు. తన కోపం పీసీబీ మీదనే తప్ప పవన్ కళ్యాణ్ మీద కాదని అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు సంజాయిషి ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇది సరిపోలేదు. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు. క్షమాపణ చెప్పినట్టు చెప్పి ట్వీట్లతో తప్పును సరిదిద్దుకున్నారు. మొన్నటి ప్రశ్నలకి నిన్నటి ప్రశంసలకి మధ్య ఏం జరిగింది? నేరుగా పార్టీ అధ్యక్షుడే జోక్యం చేసుకున్నారా? బోండా ఉమాను సంప్రదించి సర్దుబాటు చేశారా? లేక తనకు తానే మారు మనసు పొందారా? ఏదైతేనేం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపిన బోండా ఉమా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ అంశంలో ఏ పార్టీ మీద ఏ పార్టీ పై చేయి సాధించింది అనే లాజిక్ కు అటుంచితే బోండా ఉమకు తత్వం బోధపడిందా అనే సెటైర్లైతే గట్టిగా వినిపిస్తున్నాయి.